బెట్టింగ్ యాప్స్ ఎన్నో ప్రాణాలను మింగాయి. వీటిలో జస్ట్ కొద్దిగా డబ్బులు పెట్టండి, వెల్కమ్ బోనస్ వస్తుందని పెద్ద పెద్ద సెలబ్రిటీలు కొట్టిన ఊదరకు ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశపడి వాళ్ళ ప్రాణాలనే బలి తీసుకున్నారు. అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ తెలంగాణ పోలీసులు కూడా కొరడా జులిపిస్తున్నారు. వీటిపై రంగంలోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఏకంగా 29 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కంపెనీలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఈ 29 మంది సెలబ్రిటీల లిస్టులో రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల వంటి వారి పేర్లు ఈ జాబితాలో ఉండడం టాలీవుడ్లో కాకరేపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రాణాలతో పాటు మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి సహా 29 మంది సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. అయితే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది ప్రచారకర్తలే. ఇల్లీగల్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారు. దీనికోసం వాళ్ళు భారీగా కమిషన్ పారితోషికం తీసుకున్నారు. యాప్స్ ఓనర్స్ ప్రచారం చేసిన వారికి లక్షల్లో, కోట్లలో చెల్లిస్తే యాప్ ప్రమోషన్ కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్స్ లో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మరోవైపు సెలబ్రిటీలు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియా యాప్స్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. వీరి ప్రచారం కారణంగానే ఎంతో మంది యువత ఈ యాప్ల బారిన పడి ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఒక 11 మంది ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో సామాన్య జనాలకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు అనే ఆశ చూపించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తూ కనపడ్డారో వాళ్ళని గుర్తించి ఒక సోషల్ రైట్స్ యాక్టివిస్ట్ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. ఈ పంజాగుట్ట ఏరియాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ వేరే వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా యూత్ వేరే వేరే కోచింగ్ కోసం వస్తారు. వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలను వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టే షార్ట్స్ను, రీల్స్ను చూస్తూ ఉంటారు. తర్వాత క్రికెట్ సీజన్లో క్రికెట్ బెట్టింగు, మిగతా సీజన్లో వేరే అదర్ బెట్టింగ్స్ అన్నీ వీళ్ళు ఆడి చాలా డబ్బులు కోల్పోతున్నారు అనేది ఆయన గుర్తించి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇక హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంచగుట్ట పోలీసులు ఇప్పటికే యాంకర్లు విష్ణుప్రియ, రీతు చౌదరి, శ్రీముఖి, శ్యామలను విచారించింది. ఈ కేసులో యాంకర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతుతో పాటు పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను కూడా చేర్చారు. తెలంగాణ గేమింగ్ చట్టం, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా ఇప్పుడు ఈడీ దర్యాప్తుతో ఈ కేసు మరింత తీవ్ర రూపం దాల్చింది. త్వరలోనే వీరందరినీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. అయితే పరి మ్యాచ్, బెట్ 365, డ్రాఫ్ట్ కింగ్స్, ఫ్యాన్ డ్యూయల్, 1xBet, బెట్ MGM, టాస్ 777, టార్గెట్ గేమ్స్ వీటిలో జస్ట్ కొద్దిగా డబ్బులు పెట్టండి, వెల్కమ్ బోనస్ వస్తుంది అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో యాప్ల ప్రమోషన్లు చేసి యువతను టెంప్ట్ చేస్తారు. వీటి మాయలో పడిన యువత త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు. చేసిన తప్పును ఎవరికీ చెప్పుకోలేక, ఆ నరకం నుంచి బయటపడలేక
ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన దాంట్లో బిగ్ రోల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లది ఉంది. దీంతో విష్ణుప్రియ, నీతూ అగర్వాల్, సిరి హనుమంతు, వర్షిని, వసంతి కృష్ణన్, నాయని పావని, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, పండు, టేస్టీ తేజ, సన్నీ యాదవ్, బండారు సుప్రీత, శోభా శెట్టి, అమృత చౌదరిలపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. వీరితో పాటు ఇంకా కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తాజాగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇకపోతే A23, JungleRummy.com, YOLO 247, ఫెయిర్ ప్లే, తెలుగు 365, జీత్ విన్, వీబుక్, తాజ్ 77, మామా 247, S365J 365, తాజ్ 777 బుక్, ఆంధ్ర 365, జెటెక్స్, పరిమ్యాచ్, ధనీ బుక్, 365 వంటి బెట్టింగ్ ఇలా 19 మంది యాప్ ఓనర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బెట్టింగ్ యాప్స్ చాలా కుటుంబాల్లో కడు సోకాన్ని నింపాయి. ఈజీ మనీ వేటలో ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో ఇరుక్కుని చాలా మంది యూత్ బయటికి రాలేక చివరికి ప్రాణాలనే తీసుకున్నారు. దీంతో చేతికందొచ్చిన బిడ్డను కోల్పోయి ఎన్నో కుటుంబాలు బోరుమన్నాయి. ఎంతో మంది మరణ శాసనాన్ని రాసిన ఈ బెట్టింగ్ భూతాన్ని కుకటి వేళ్లతో పెకిలించాలని అందరూ కోరుకుంటున్నారు.